మహానాడుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దివంగత నేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. 2024 ఎన్నికల విజయానంతరం కడపలో మహానాడు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడప గడ్డ మీద మహానాడు నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా మహానాడు 3 రోజుల పాటు జరగనుంది. మహానాడులో ప్రతిరోజు కొన్ని కీలక అంశాల మీద తీర్మానాలుంటాయి. అలాగే చివరి రోజున చంద్రబాబు అధ్యక్షతన ఉపన్యాసం ఉంటుంది. మహానాడు రాజకీయ తీర్మానాలపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ పార్టీగా ఉంది. జాతీయ స్థాయిలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తోంది. అక్కడ టీడీపీ మంత్రులున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో వర్తమాన రాజకీయాల మీద, ఏపీ ఇంకా తెలంగాణ రాజకీయాల మీద కూడా మహానాడులో చర్చిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ తీర్మానాలు ఎలా ఉంటాయన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో పొత్తులపై కూడా మహానాడులో చర్చలు సాగే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో చాలా మంది సీనియర్లు పొత్తుల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని అంటున్నారు. ఇటీవల గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ అయితే పొత్తులతో టీడీపీ దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు. కాకినాడ జిల్లాలో టీడీపీకి అవకాశాలు దక్కడం లేదని మాట్లాడారు. ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలుండడంతో ఉన్న పదవుల్ని కలిసి పంచుకోవాల్సి వస్తోంది. దాంతో తమ్ముళ్లకు ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయన్న చర్చ ఉంది. అయితే ఒక్క కాకినాడ గురించి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, బీజేపీ నేతలకు పదవులు లేకుండా పోతున్నాయని, ఈ ధోరణిలో కూడా టీడీపీ నేతలు ఆలోచించాలని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాజకీయ తీర్మానాల్లో వీటి గురించి ఏమైనా చర్చిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడం కంటే ఆ కూటమిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా 5 ఏళ్ల పాలన పూర్తి చేయడం కత్తి మీద సాము లాంటిదేనని టీడీపీ అధినేతకు తెలుసు. మళ్లీ కూటమిగానే అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత కూడా ఆయనకు తెలుసు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ పొత్తులు మరో 10 ఏళ్లుంటాయని పలు సందర్భాల్లో తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమంతో కూడిన పరిపాలన అందాలంటే కూటమి వలనే జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద, పొత్తుల విషయంలో టీడీపీ స్టాండ్ ఏంటనేది ఈ మహానాడు వేదికగా వెల్లడవుతుందని రాజకీయ వర్గాలంటున్నాయి.